హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది మన ఛానల్లో ఉన్న ఫస్ట్ అన్బాక్సింగ్ వీడియో. ఈ అన్బాక్సింగ్ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఇది ఒక పోర్టబుల్ గ్యాస్ స్టవ్ గైస్. నేను మీషో నుంచి తెప్పించాను, మీరు ఇక్కడ చూడొచ్చు. దీంతో పాటు బూట్ అండ్ క్యాన్స్ కూడా ఇచ్చాడు. నేను దీన్ని లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. అలాగే మన ఛానల్కి మనం కొత్తగా వస్తే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఓకే గైస్, ఫస్ట్ ఈ బూట్ అండ్ క్యాన్స్ పక్కన పెడదాం. అంతలో మనం పోర్టబుల్ గ్యాస్ స్టవ్ ఒకసారి అన్బాక్సింగ్ చేద్దాం. ఓకే గైస్, మీరు చూడొచ్చు, ఇదే మన గ్యాస్ స్టవ్ బాక్స్. అంత నీట్గా ఏం లేదు గైస్. ఫస్ట్ ఓపెన్ చేద్దాం. ఓకే గైస్, నేను ఈ గ్యాస్ స్టవ్ ముందే వాడాను. మీరు చూడొచ్చు, ఒక కవరు, యూజర్ మాన్యువల్ ఇచ్చాడు బాక్స్లోని. ఇంకా దానికి మించి ఇంకేం ఇవ్వలేదు. అలాగే మనకి యూజర్ మాన్యువల్ కూడా అక్కర్లేదు, పడేద్దాం. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు, కవర్ లోపల ఇచ్చాడు. ఫస్ట్ ఓపెన్ చేద్దాం స్టవ్. మీరు చూడొచ్చు, ఫస్ట్ ఇంప్రెషన్స్ బాగున్నాయి స్టవ్ మీద. మొత్తం రెడ్డిష్ క్రోమ్ డిజైన్లో వచ్చింది గైస్. మీరు చూడొచ్చు, క్రోమ్ బాగా మెరుస్తుంది గైస్. ఓకే గైస్, ఇంకా స్టవ్ ఓపెన్ చేసి చూద్దాం. ఫస్ట్ ఇది తెరుద్దాం. ఇప్పుడు కిందది కూడా తెరుద్దాం గైస్. ఓకే గైస్, స్టవ్ ఓపెన్ చేస్తే అలాగ ఉంటుంది గైస్. నాకు ఈ స్టవ్ బాగా నచ్చింది గైస్. క్యూట్గా క్యాంపింగ్లో కానీ ఎక్కడైనా వాడుకోవచ్చు. దీని యూజ్ ఏంటంటే, ఇప్పుడు మనకి స్టవ్ ఉంది కదా గైస్. స్టవ్ ఒకవేళ బర్నర్స్ ఏమీ ఖాళీ లేకపోతే ఎవరికైనా టీ చేసుకోవాలంటే ఇది బాగా యూజ్ అవుద్ది. అలాగే క్యాంపింగ్లో చాలా యూజ్ అవుద్ది గైస్. అలాగే స్టూడెంట్స్ ఎవరైనా బ్యాచిలర్స్ ఉంటే హాస్టల్లోని యూజ్ అవుద్ది గైస్, మ్యాగీ చేయడానికి. ఓకే గైస్, ఇప్పుడు దీనికి బూట్ అండ్ గ్యాస్ ఎలా ఫిట్ చేయాలో మీకు చెప్పబోతున్నాను. ఫస్ట్ బూట్ అండ్ గ్యాస్తో క్యాప్ ఓపెన్ చేసుకోవాలి గైస్. నేను ఆల్రెడీ క్యాప్ ఓపెన్ చేశాను, చాలా టైట్గా ఉంటుంది. మీరు ఏం చేయాలంటే స్క్రూ పెట్టి ఓపెన్ చేయాలి గైస్. ఇప్పుడు ఓకే, మీరు చూసారంటే ఇప్పుడు నేను స్టవ్ తీస్తున్నాను. ఆ సర్కిల్ లాగే ఉండే హోల్లో పెట్టాలి గైస్ కరెక్ట్గా. ఇక్కడ మీరు చూడొచ్చు, అక్కడ కరెక్ట్ కన్నం ఇచ్చారు. ఆ కన్నం ఏమొచ్చి అక్కడ ఇంకో కన్నం ఇచ్చారు గైస్. ఆ కన్నంలో పెట్టాలి కరెక్ట్గా. మీరు చూసారంటే కరెక్ట్ సెట్ చేయాలి గైస్. అంటే పజిల్ లాగా గట్టి సెట్ చేయాలి గైస్. దీనికి టైం పడుతుంది. A few inches later. ఓకే గైస్, ఫైనల్గా పెట్టేశాను. ఇప్పుడు దీన్ని ఎలా ఆన్ చేసి ఎలా వర్క్ అవుద్దు అనేది మీకు చూపిస్తాను గైస్. ఓకే గైస్, ఫస్ట్ స్టార్ట్ చేసే ముందు మీరు నాబ్ ఆఫ్లో పెట్టాలి. ఓకే గైస్, ఇప్పుడు ఆఫ్ చేసాను, ఇప్పుడు ఆన్ చేశాను, వెలిగిస్తాను. మీరు చూడొచ్చు గైస్, ఆన్ అయింది. ఫైర్ దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి గైస్ కరెక్ట్గా. మన యూజెస్ బట్టి సెట్ చేసుకోవాలి గైస్. ఇప్పుడు మనం ఒక టెస్ట్ చేద్దాం గైస్. వాటర్ని బాయిల్ చేద్దాం. మీరు చూడొచ్చు గైస్, వాటర్ బౌల్ అక్కడ పెట్టేశాను. మన హీట్ అయ్యే వరకు చూద్దాం గైస్. ఓకే గైస్, మీరు చూడొచ్చు, షాకింగ్ రిజల్ట్స్. 28 సెకండ్స్లోనే చాలా పెద్ద బౌల్ ఆఫ్ వాటర్ని వేడి చేసింది. మీరు చూడొచ్చు, ఆక్సిజన్ మాలిక్యూల్స్ కూడా ఫామ్ అయ్యాయి. చూడొచ్చు గైస్, వేడి వల్ల ఫామ్ అయ్యేవి. చూడొచ్చు ఆక్సిజన్ మాలిక్యూల్స్. చిన్న స్టవ్ అయినా చాలా పెద్ద రిజల్ట్స్ ఇచ్చింది గైస్. సూపర్గా ఉంది. దీని రివ్యూ నాకు బాగా నచ్చింది గైస్. ఈ ప్రోడక్ట్ ఇప్పుడు చూద్దాం. చూసారా గైస్, చాలా బాగుంది గైస్. ఈ ప్రోడక్ట్ బెస్ట్ అండ్ అమేజింగ్ ప్రోడక్ట్ గైస్. చిన్నదైనా చాలా ఎక్కువ పని చేసింది. ఎవరికైనా కావాలంటే చెప్పండి గైస్. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, దాని ద్వారా మీషో వెబ్సైట్కి వెళ్దురు. 350 రూపీస్ అండర్లోనే దొరుకుతుంది గైస్ మనకి ఇది. ఓకే గైస్, ఈరోజుకి ఈ వీడియో కింద మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇలాంటి అన్బాక్సింగ్ వీడియోస్ ఎన్నో వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.